హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్ 185 ఎపిసోడ్ యార్. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి వానలు తడిసిన కోడిపిల్లలా వణికిపోతుంది ప్రజ్ఞ. చాలాసేపు అయింది నిద్రపోయి. భోజనం చేయాలని లేపుదామని వస్తుంది మహా. సగం మెట్ల మీద ఉండగా ప్రజ్ఞ పెట్టిన పులికేక వినిపించి తన వయసు కూడా మరిచి ఎలా ఎక్కిందో స్టెప్స్ ఆవిడకే తెలియనంత స్పీడ్గా ఎక్కి పరుగున వచ్చి అమ్ములు అని గాబరాగా పిలిచింది. అత్తమ్మ అంటూ ఏడ్చేసిన చేసిన ప్రజ్ఞ. ఏమైందమ్మా ఏంటా ఏడుపు అని ఆందోళన పడుతూనే కోడల్ని తన సందిట్లోకి తెచ్చుకుంది మహా. ఆవిడ చుట్టూ చేతులు వేసి పొట్టలో మొహం పెట్టేసి ఏడుస్తూ, నాకు ఆయన చూడాలని ఉంది, త్వరగా రమ్మనండి, నాకు భయంగా ఉంది, ఆయనకి ఏదో అయ్యింది అని శివరావుతూ చెప్పింది. ప్రజ్ఞ వెన్నునిమురుతూ, ముందు నువ్వే ఎలా ఏడవకు, అది మంచిది కాదు బంగారం, ఏమైనా కల వచ్చిందా అని లాలనగా అడిగింది. కలనో కల కాదు, చాలా భయంకరంగా ఉంది ఆ దృశ్యం, అత్తమ్మ నాకు భయంగా ఉంది అని వణికే స్వరంతో చెప్పింది. ముందు వాటర్ తాగు నువ్వు అని పక్కనే ఉన్న బాటిల్ అందుకుని నీళ్లు పట్టించింది మహా. కొద్దిగా తాగాక, లే ఫేస్ వాష్ చేసుకుందో గాని నేను వసీని రమ్మంటాను అని ఆవిడ గుండె కూడా వేజారెత్తిపోవడంతో కొద్దిగా నీళ్లు తాగింది. కాసేపటికి స్థిమితపడి బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళింది ప్రజ్ఞ. పక్కనే ఉన్న ల్యాండ్ ఫోన్ తీసుకుని వశిష్ఠకి కాల్ చేసింది మహా. క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుండటంతో మార్కెట్లోకి న్యూ డిజైన్స్ కోసం మోక్ష, గౌతమ్, పూజతో డిస్కస్ చేస్తుండగా ల్యాండ్ నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో మామ్, డాల్ లంచ్ చేసిందా అని అడిగాడు. లేదు నాన్న, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా త్వరగా అందావిడ. ఏమైంది మామ్ అని బేస్ వాయిస్తో ప్రశ్నించాడు. కంగారు పడేది ఏమీ లేదు, నువ్వు రా చెబుతాను అని కాల్ కట్ చేసింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ప్రజ్ఞ మొహం వడిలిపోయి ఏడవడం వల్ల కళ్ళు వాచిపోవడం చూసి బాధపడుతూ తాగడానికి ఏమైనా తెస్తానుండు అంది. నాకేం వద్దత్తమ్మా, మీరు వెళ్ళొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. వసీ వస్తున్నా, టెన్షన్ పడకు అని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది మహా. కార్ కీస్ తీసుకుంటూ నేను ఇంటికి వెళ్తున్నా, అమ్మ ఎందుకు టెన్షన్ పడుతుంది, మీరు చూస్తూ ఉండండి అని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు వశిష్ఠ. ఏమై ఉంటుంది, అత్త టెన్షన్ పడడం ఏంటి అని, సరే చూడండి, బెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేయండి అంటూ వర్క్లో పడ్డాడు గౌతమ్. రాజ్యం జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ, అమ్ములు ఏంటమ్మా ఈ బేల్తనం, పైత్యం వల్ల పగలు ఏవేవో పిడకలు వస్తాయి, వాటికి ఎలా భయపడతారో చెప్పు, వసీబాబు ఎంత కంగారుగా వస్తాడు ఇప్పుడు అని తల నిమిరి, రేపు గుడికి తీసుకెళ్ళండి అమ్మ, కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంది. నిజమే అమ్మ, రేపు గుడికి వెళ్ళి అభిషేకం చేయిస్తానంది మహా. మామ్ మామ్ అంటూ కంగారు పడుతూ వచ్చాడు వశిష్ఠ. మహావాడిలో తల పెట్టుకుని పడుకున్న ప్రజ్ఞ పైకి లేచింది. ఏమైంది, మీరంతా ఇలా ఉన్నారేటి అని అనుమానంగా చూశాడు. లోపల ఉన్న బిడ్డకు ఏమైనా అయ్యిందేమో అని మనసులో భయంగా ఉండి, అమ్ములకు ఏదో కల వచ్చిందంట నాన్న, భయపడుతూ నిన్ను కలవరిస్తుంటే రమ్మన్నాను చూడు అని వెళ్ళింది మహా. కళ్ళు నిండు కళవల్ల మారగా చిన్నగా వెక్కుతూ, ఏమండి అని పీలస్వరంతో పిలిచింది ప్రజ్ఞ. పక్కనే చేరి తన బాహుల్లోకి తీసుకుని, ఏమైందమ్మా, ఏంటి కన్నీళ్ళు అని తుడుస్తూ, డ్రీమ్ వస్తే ఏడుస్తారా పిచ్చి అంటూ లాలిస్తూ హక్ చేసుకున్నాడు. కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ వెక్కుళ్ళు పెడుతూ, మీకేమైనా జరిగితే నేను బతకను చచ్చిపోతాను అంటూ పానిక్కైంది. ఏ డాల్, నాకేమవుతుందే, నేను మార్కండేయ లాంటి వాడిని, నాకేం కాదు, నీదంతా ఉట్టి అపోహ అంతే, నా మీద నెగిటివ్ డ్రీమ్ వస్తే కీడంతా పోయినట్లే తెలుసా, సో టెన్షన్ పడకు అని ముద్దు పెడుతూ, నీ కంటనీరు నేను చూడలేనురా అన్నాడు వసి. కళ్ళ ముందు ఆ కళ కనిపించగానే మరింత కంపించిపోతూ, ప్లీజ్ మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, నేను తట్టుకోలేను అంటూ వసీమోహం అంత ముద్దులు పెడుతూ ఎమోషనల్ అయింది. తనకు తెలిసినప్పటి నుండి మరీ ఎంత బేలతనం ఎప్పుడూ చూపించలేదు. అలాంటిది తన బాడీ షివరింగ్లో తెలుస్తుంది తను ఎంత భయపడిందని. కల వస్తే ఎంత ఆందోళన చెందుతుందేంటి, అది ఎంత వరస్ట్ డ్రీమ్ అనేది గెస్ చేసి, డాల్ నువ్వు ఇలా కంగారు పెడితే ఆ ఎఫెక్ట్ మన ఫ్రెండ్స్ మీద పడుతుంది చూసుకో, మరి ఏం జరిగినా ధైర్యంగా ఫేస్ చేయాలి, ఇలా బేలతనం చూపించకూడదు, నాకు అసలు నచ్చదని నీకు తెలుసు కదా డాల్, సపోజ్ నాకేమైనా అంటుంటే నోరు మూసేసి తల అడ్డంగా తిప్పింది. ఆ చేతి మీద ముద్దు పెట్టి, ఏమీ కాదు మా, నేను కేర్ఫుల్గా ఉంటాను, నువ్వెలా ఉంటే నేను బలహీనుని అయిపోతాను, మీరే నా బలం డాల్, మనం బలహీనులుగా మారితే శత్రువులకు బలం పెరిగిపోతుంది, అది అసలు మంచిది కాదు, సో ఎలాంటి ఆపద ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, మన ఫ్రెండ్స్ కోసం అందమైన కళలు కనకుండా ఇవేం తిక్కుమాలిన స్వప్నాలే, ఎలాంటి డ్రీమ్స్ వేసుకుంటారా, ఎంచక్క ఇద్దరం ఏ స్విచ్ వీధుల్లోనూ విహరిస్తున్నట్లు వేసుకోవాలి, ఇలానా, నాకు నచ్చలేదు డాల్, ఐ హార్ట్ అంటూ పెదవి విరిచాడు వసి. గుండెల మీద తలపెట్టి ఆ హృదయ సవ్వడి వింటూ తన మనసులో ఆందోళన తగ్గించుకుంటూ కళ్ళు మూసుకుంది ప్రజ్ఞ. భోజనం తీసుకొచ్చి, అమ్ములు లంచ్ చేయి, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పింది మహా.
నేను తినిపిస్తాను మామ్ అని. డాల్ సరిగ్గా కూర్చో అని భుజాలు పట్టుకుని లేపాడు. ప్లేట్ టీపాయ్ మీద పెట్టి అయితే చూడు అని వెళ్ళింది మహా. హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని ప్లేట్ తీసుకున్నాడు. నాకేమీ తినాలని లేదండి అని బిక్కమొహం పెట్టింది. అలా అంటే ఎలారా? లోపల నీ కొడుకున్నాడా? వాడికి టైంకి ఫుడ్ అందకపోతే వీక్‌గా చీవర పుల్లలా పుడతాడు చూసుకో. కల వస్తే లేవగానే మర్చిపోవాలి. ఎందుకంటే అది జరగదు కాబట్టి. వసీ భార్య ఇంత పిరికిదాన్ని పబ్లిక్‌లో తెలిస్తే అవ్వ! ఎంత నవ్వుతారు డాల్. అలా నవ్వితే నాకు భలే సిగ్గు బాబు అంటూ ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టాడు. ఆ ముద్ద అందుకుని నములుతూ నిజంగానే డ్రీమ్ నిజం కావు కదా అని మళ్ళీ మొదటికి వచ్చింది. నేను నిజం అవ్వనివ్వను డాల్. మన సంకల్పం శక్తి ఎలాంటిదైనా, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలము. నేను సంకల్పించుకున్నాను. నా భార్య భయం అనేది దరిదాపులోకి రానివ్వనని. సో, నువ్వు నిశ్చింతగా ఉండు. ఓకే అని భోజనం తినిపించాడు వశిష్ఠ. భర్త చెప్పే ఊసులు వింటూ కడుపు నిండా తినేసి ఇంక చాలు అంటూ ఆయాసపడింది. ప్లేట్ పక్కన పెట్టి వాటర్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు వశిష్ఠ. మహాకి కాల్ చేశారు వాసుదేవ్ గారు. లిఫ్ట్ చేసి హలో అంటూ రూమ్‌లోకి వెళ్ళింది. గౌతమ్ చెబుతున్నాడు వసీని అర్జెంట్‌గా రమ్మని కాల్ చేశావా? అంతా బాగుందా? అని ఆతృతగా అడిగారు. అమ్ములు అంటూ జరిగింది చెప్పి నాకేంటో కంగారుగా ఉందండి అని దిగులుగా చెప్పింది. కంగారు పడకు మహా. అలా ఏమీ జరగదు. అమ్ములు ఏదో ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటుంది. అలా కల వచ్చింది. నువ్వేమీ అనకు. మరింత టెన్షన్ పడుతుంది. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. హ్మ్. నేను అదే అనుకుంటున్నాను. సాయంత్రం తీసుకెళ్తాను. లంచ్ చేయండి అందామె. నువ్వు చెయ్యి. అమ్ముల్ని జాగ్రత్తగా చూసుకోమను వాడిని. ఉంటా అని కాల్ కట్ చేసి పిచ్చి పిల్ల చాలా భయపడినట్లుంది అని నిట్టూర్చారు. చక్రి కొత్తగా న్యూ పర్సన్ మన మధ్యకు ఎంట్రీ ఇస్తున్నాడని తెలిస్తే ఫీలింగ్ హౌ మచ్ అని ప్రశ్నించాడు యశ్వంత్. తలా తోక లేని ప్రశ్న తన ముందు పెట్టగానే అయోమయానికి గురై పిచ్చి చూపులు చూశాడు చక్రి. సమాధానం చెప్పకుండా అలా చూస్తుంటావేంటి అని గద్దించాడు ఠాగూర్. సార్ మీరేం అడిగారో నాకు అర్థం కాలేదు అని బిక్కమొహం పెట్టాడు. ఆయన మొహం చిట్లించి అదేనయ్యా భార్య ప్రెగ్నెంట్‌గా ఉంటే న్యూ పర్సన్ మన లైఫ్‌లోకి వస్తున్నాడంటలే కదా! ఆ ఫీలింగ్ బావుంటుంది కదా! ఏమైనా జరిగితే ఐ మీన్ మంచి జరిగినా, చెడు జరిగినా ఆ ఎఫెక్ట్ పుట్టే బిడ్డ మీద పడుతుందా లేదా? అని నా క్వెషన్. అవును సార్. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ బిడ్డ మీదే పడుతుంది. గుడ్. అయితే వశిష్ఠకు పుట్టబోయే బిడ్డను నేను నష్టజాతకుడిని చేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? సార్ అని కంగారుగా చూశాడు చక్రి. ఎస్ చక్రి. మా బేబీ వాడికి అన్ని శుభాలే తెచ్చింది. న్యూ పర్సన్ వస్తున్నాడని ఓ తెగ ఉత్సాహంగా ఉన్నాడు కదా! ఆ ఆనందాలన్నీ ఆవిరి చేసేద్దాం. ఏం చేస్తారు సార్ అని భయంగా చూస్తూ అడిగాడు. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తాను. అతి భారీ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. సస్పెన్స్ అంటూ నోటి మీద వేలు పెట్టుకుని గమ్మత్తుగా నవ్వాడు యశ్వంత్. తన బాస్‌లో ఈ మధ్య కొత్త కళలు బయటపడుతుంటే చక్రి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. పాపం ఎప్పుడో హార్ట్ అటాక్ వచ్చి తప్పించే కళ చూపిస్తాడు. దూల తీరిపోతుంది బిడ్డకు. సార్ ముందు మీ మ్యారేజ్ సవ్యంగా జరగనివ్వండి. నెక్స్ట్ వశిష్ట గురించి ఆలోచిద్దురు గాని అన్నాడు. అవుతుంది చక్రి. వాడు ఆపడానికి లేదు. పట్టాభి ఊరుకుంటాడా? తన కూతురి లైఫ్‌లోకి ఇంటర్ఫియర్ అయితే. మీ చెల్లెల్నే తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక తన మరదల్ని అమార్చడం ఎంత అనుకుని త్వరగా లగ్నాలు పెట్టించమని మేడంతో నన్ను చెప్పమంటారా అని ఆసక్తిగా అడిగాడు చక్రి. నాకేమైనా సిగ్గా నీతో రికమెండేషన్ చేయించుకోవడానికి? ఆల్రెడీ మా మామ అదే ప్రాసెస్‌లో ఉంది. పెళ్లి అనేది లైఫ్‌లో ఒకసారి మాత్రమే జరుగుతుంది. కాస్త మెమరబుల్‌గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాను అంతే. నువ్వెళ్ళు అంటూ ఫోన్ తీశాడు యశ్వంత్. చక్రి బయటికి వెళ్ళగానే తన మనిషి రహీంకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి నమస్తే సార్ అని వినయంగా అన్నాడు రహీం. నువ్వేం చేయాలంటే అని తన ప్లాన్ చెప్పి ఇది గాని మిస్ అయిందంటే నిన్ను తగలబెట్టేస్తానురా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు సారీ సారీ అలాంటి పొరపాటు చేయను అని చెప్పాడు. చేస్తే సావడం తప్ప నీకు మరో ఆప్షన్ లేదు అని కాల్ కట్ చేసి కురియలుగా నవ్వుతూ గెలుపు ఎప్పుడు నీదే అవడానికి అదేమైనా నీ అబ్బ సొత్తేంట్రా వసి. ఇక నుంచి అన్నీ డౌన్ ఫాలోయింగే నీకు. బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా అని పళ్ళు నూరాడు యశ్వంత్ ఠాగూర్. నెక్స్ట్ డే అందరూ గుడికి వెళ్లారు. వసీ దంపతుల పేరున అభిషేకం సహస్రనామార్చన చేయించింది మహా. పూజ పూర్తయ్యాక తీర్థప్రసాదాలు అందించారు పూజారి. అందరూ వెళ్ళి మండపంలో కూర్చున్నాక దంపతులు పంతులు గారితోటి మాట్లాడింది మహా. జరిగిందంతా విని వసీబాబుని జాగ్రత్తగా ఉండమనండమ్మా. నిత్యం బాబు పేరున అర్చన చేస్తాను. స్వామి రక్షలిస్తాను. చేతులు కట్టండి అని చెప్పారు పంతులు గారు. శివయ్య వైపు చూస్తూ నా బిడ్డలు నువ్వే రక్ష తండ్రి. నీ ఆజ్ఞ లేనిది ఏదీ జరగదంటారు. ఏ చెడు దృష్టి మా వైపు పడనివ్వకు.
నా బిడ్డని క్షేమంగా ఉండాలని నీ చల్లని కనుదృష్టి ఉంచు తండ్రి అని వేడుకుంది. అదే గుడికి వచ్చింది నీలాంబరి. ఎదురుగా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న మహాని చూసి మొహం చిట్లించింది. కళ్ళు తెరిచి చూడగా తనని మింగేసి అనకొండలా చూస్తున్న నీలాంబరిని కనిపించినా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పండించకుండా బ్లాంక్ ఫేస్‌తో చూసి తల తిప్పి దేవుడి మీద దృష్టి నిలిపింది మహా. బయటకు వచ్చిన పంతులు గారు నీలాంబరిని చూసి "బాగున్నారా అమ్మా" అని కుశలంగా అడుగుతూనే మహా ఆంటీ చేతిలో రక్షలు పెట్టారు. బాగున్నాము. మా యశ్వంత్‌కి మ్యారేజ్ చేస్తున్నా. లగ్న పత్రిక స్వామివారి దగ్గర పెట్టి పూజ చేయించండి అని మహా వైపు చూసి ఇచ్చింది బ్లూ ఆంటీ. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.